10 సీట్లు పక్కాగా గెలవాల్సిందే. రాష్ట్రంలో 2 అంకెల స్థానాలపైన కమలం గురి. ఖచ్చితంగా 10 సీట్లు 35% ఓట్లే లక్ష్యం. మోదీ హవా అయోధ్య కలిసొస్తుందన్న ధీమా. కేటగిరీలుగా పార్లమెంటు నియోజకవర్గాల విభజన. మెజారిటీ సీట్లు ఇస్తే రాష్ట్రాభివృద్ధిలో తమదైన ముద్ర చూపుతామంటూ బీజేపీ నేతల ప్రచారం. లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా 10 సీట్లు గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో 2 అంకెల స్థానాలు సాధించడమే ధ్యేయంగా ముందుకెళ్తోంది. గత లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందని భావిస్తున్న పార్టీ అగ్రనాయకత్వం ఈ ఎన్నికల్లో డబుల్ డిజిట్ ఖచ్చితంగా సాధిస్తామన్న ధీమాతో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 10 స్థానాలు కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో పనిచేస్తోంది. ఎన్నికల్లో కనీసం 12 స్థానాలు 35% ఓట్లు సాధించాలని పార్టీ అగ్రనేత అమిత్ షా ఇటీవలి రాష్ట్ర పర్యటన సందర్భంగా పార్టీ ముఖ్య నేతలకు చెప్పిండట. సో 10 పక్కాగా గెలవాలన్న ఒక ధీమాలో వాళ్ళు ఉన్నారట. సో 10 గెలవడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడు వాళ్ళకి బలంగా ఉన్న బీజేపీకి 10 స్థానాలు 12 స్థానాలు వచ్చే అవకాశం ఉందా? వచ్చే అవకాశం ఉండొచ్చు. ఎప్పుడు కాంగ్రెస్ గనక తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతే అప్పుడు బీజేపీకి అడ్వాంటేజ్ అవ్వచ్చు. ఎందుకు బీజేపీకి అడ్వాంటేజ్ అవుద్దు అంటే బీఆర్ఎస్ మొత్తం కొలాప్స్ అయిపోతున్నది. సో బీఆర్ఎస్ని ఎవరు పట్టించుకోవట్లేదు. బీఆర్ఎస్కి ఒక్క సీట్ కూడా వచ్చే అవకాశం లేదు. ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఈక్వేషన్ మారిపోయింది. అండ్ దట్టు కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఇరువురికి ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. బీజేపీకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ మోదీని అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. సరే 400 ఈ లెక్కంతా పక్కన పెడితే అందులో వాస్తవాలు ఉన్నాయి, అవాస్తవాలు కూడా ఎక్కువనే ఉన్నాయి. సో ఆ లెక్కంతా పక్కన పెడితే మళ్ళీ మోదీని అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. సీట్లు తగ్గినా 1-2 అటు ఇటు పెరిగినా అన్న ఒక బలమైన ఇది కనబడుతున్నది కాబట్టి సో అది బీజేపీకి తెలంగాణలో కూడా అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. ఇక రామ మందిర అక్షింతలకు సంబంధించింది వాళ్ళు కొంత సెంటిమెంట్ ఎమోషనల్ది కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేసినారు. సో అది కూడా కొంత లేడీస్లో వీళ్ళలో కొంత ఈ సెంటిమెంట్ని రగిలిస్తూ ఉన్నది. సో అట్లా కూడా కొంత అది అడ్వాంటేజ్గా వాళ్ళకు ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్కి వీళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మళ్ళీ మేము రేపొద్దున ఏ కార్యక్రమం ఇంప్లిమెంట్ చేయాలన్నా సో మేమే అధికారంలో ఉండాలి, మేమే చేస్తాం, సో మాకు ఓటేస్తేనే మీకు వస్తాయి. సో ఈ తరహా ప్రచారం వీళ్ళది ఉన్నది కాబట్టి వీళ్ళకి కొంత అడ్వాంటేజ్ కనిపిస్తున్నది. అండ్ ఏదేమైనా కాంగ్రెస్ అండ్ బీజేపీతో కంపేర్ చేసుకుంటే ఓటు బ్యాంకు గతంలో వచ్చిన ఓటు శాతం అంతా కూడా కాంగ్రెస్కే ఎక్కువ ఉన్నది. సో కాబట్టి కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ బీజేపీకి వచ్చే సీట్లు ఎన్ని? 10 సీట్లు. వాళ్ళకున్న స్థానాలు చూడండి. ఫస్ట్ నిజామాబాద్, రెండోది కరీంనగర్. అంటే వీళ్ళు బలంగా పోటీ ఇస్తున్న నియోజకవర్గాల గురించి చెప్తున్నాను. ఇప్పుడు 70-30 60-40 ఉన్న నియోజకవర్గాలు ఇవన్నీ కూడా. ఆదిలాబాద్, ఇప్పుడు ఆదిలాబాద్లో 4 ఎమ్మెల్యే స్థానాల్లో వీళ్ళు మొన్న విజయం సాధించడం జరిగింది. నాలుగోది సికింద్రాబాద్. ఇవన్నీ ఈ 4 కూడా సిట్టింగ్ స్థానాలు. నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, ఆదిలాబాద్ నుంచి నగేష్, ఆయన బీఆర్ఎస్ నుంచి వచ్చిండు. ఈయన ఇక్కడ ఆ సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోయం బాపురావుకు టికెట్ ఇవ్వలేదు బీజేపీ. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు పోటీలో ఉన్నారు. సో ఈ 4 స్థానాల్లో కొంత వీళ్ళకి ఎక్కువ ఎడ్జ్ ఉన్నది. ఎందుకంటే వీళ్ళు సిట్టింగ్ స్థానం అండ్ దట్టు కొంత రాష్ట్రంలో కొంత పాపులర్ లీడర్స్ అయి ఉండడం. అండ్ మొన్న ఎలక్షన్లో కూడా వీళ్ళకి ఈ ఆదిలాబాద్లో మంచి ఓటింగే వచ్చింది, నిజామాబాద్లో వచ్చింది. సో ఇట్లా వీళ్ళకి కొంత ఇప్పుడు ఇక్కడ కరీంనగర్ బండి సంజయ్ కావడం, సికింద్రాబాద్లో వీళ్ళ పార్టీ బలంగానే ఉన్నది. ఇట్లా కొంత అడ్వాంటేజ్ ఉన్నది ఇక్కడ. అండ్ ఇవి కాకుండా మిగతా వచ్చే నియోజకవర్గాలు ఇవి 4. ఐదోది చేవెళ్ళ కనిపిస్తూ ఉన్నది. చేవెళ్ళలో కొండా విశ్వేశ్వరరెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే కాంగ్రెస్ చేసిన అతిపెద్ద మిస్టేక్, ఇక్కడ రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. రంజిత్ రెడ్డి దాదాపు కేసీఆర్ దగ్గర నుంచి ఒక 10,000 కోట్ల లాభం పొంది ఉంటాడు. గత 9.5 సంవత్సరాలుగా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున కబ్జాలు చేసిండు. కోడిగుడ్ల స్కామ్లు, కోళ్ల స్కామ్లు, రకరకాల దందాల్లో ఈయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అండ్ దట్టు ఆయన లోకల్ కాదు, తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. సో ఇది కొంత కొండా విశ్వేశ్వరరెడ్డికి అడ్వాంటేజ్గా మారే అవకాశం కనబడతా ఉన్నది. కొంత ఆయన ఎడ్జ్లో ఉన్నారు ఇప్పుడు కూడా. నెక్స్ట్ 6వది మల్కాజ్గిరి నియోజకవర్గం ఉన్నది. నేను ఎందుకు చెప్తున్నా అంటే పక్కాగా గెలుస్తారా అంటే చెప్పలేం, గెలవచ్చు. ఒకవేళ కాంగ్రెస్ మొత్తం బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు అంతా ఇటు షిఫ్ట్ అయిపోయి కాంగ్రెస్ ఇక మేమే గెలుస్తున్నామని ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి ఓడిపోవచ్చు. అంటే అడ్వాంటేజ్ ఉన్నాయి చెప్తున్నా. మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు. ఇక్కడ మల్కాజ్గిరిలో కాంగ్రెస్ ఎవరికి ఇచ్చింది? పట్నం సునీత మహేందర్ రెడ్డికి ఇచ్చింది. ఎవరు వీళ్ళు? మొన్న కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినారు.
అసలు యాక్చువల్గా పట్నం సునీత మహేందర్ రెడ్డికి మల్కాజ్గిరికి పెద్దగా సంబంధం లేదు. వీళ్ళు యాక్చువల్గా చేవెళ్ళ నుంచి పోటీ చేద్దాం అనుకున్నారు. చేవెళ్ళ నుంచి పోటీ చేద్దాం అనుకుంటే ఈ మధ్యలో ఈ అసదుద్దీన్ ఓవైసీ వ్యవహారం నడిపినట్టుగా మనకున్న సమాచారం. అసదుద్దీన్ ఓవైసీకి రంజిత్ రెడ్డికి మంచి దగ్గరి సంబంధాలు మిత్రత్వం ఉన్నది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఎంఐఎం అవసరం ఉన్నది. రేపు పొద్దున గవర్నమెంట్ అటు ఇటు అయినా వాళ్ళు సపోర్ట్గా నిలబడే అవకాశం ఉన్నది. దీంతో అసదుద్దీన్ చెప్పినట్టు రంజిత్ రెడ్డికి ఏ ఇబ్బంది రాకుండా రంజిత్ రెడ్డిని చేవెళ్ళ నియోజకవర్గంలో పెట్టి మరి ఇక్కడ సునీత మహేందర్ రెడ్డిని ఎక్కడ పెట్టాలా? సునీత మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరికి షిఫ్ట్ చేసినారు. ఇప్పుడు మరి మల్కాజ్గిరిలో సునీత మహేందర్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే అంత ఈజీ అయితే కాదు, మనం ఓపెన్గానే చెప్పుకోవాలి. సో ఇక్కడ ఈటల ఒక బలమైన లీడర్గా ఇక్కడ కనబడతా ఉన్నాడు. అల్టిమేట్గా ఇక్కడ కొన్ని సీట్లలో ఏమవుతుందంటే క్యాండిడేట్స్ విషయంలో కొంత కాంగ్రెస్ ఇబ్బందులకు గురవుతున్నది అన్నది ఓపెన్గానే మనకు కనబడతా ఉన్నది. మనది ఇది అంగీకరించాల్సింది, యాక్సెప్ట్ చేయాల్సింది. నెక్స్ట్ భువనగిరి నియోజకవర్గం. భువనగిరిలో బూర నర్సయ్య గౌడ్కి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఆయన చాలా సౌమ్యుడు, బీసీ సామాజిక వర్గం. ఆయన బూర నర్సయ్య గౌడ్ కాబట్టి గౌడ సామాజిక వర్గం విత్ బీసీ ఓట్లు చాలా గణనీయంగా ఉన్నాయి. అక్కడ 50-60% ఓట్లు వాళ్ళవే. అండ్ దట్టు ఈ వాదం చాలా బలంగా అక్కడ వినిపిస్తుంది. ఎందుకంటే ఈ కోమటిరెడ్డి, ఈ నల్గొండ ఉమ్మడి జిల్లాలో జానారెడ్డి, ఈ రెడ్డి, ఆ రెడ్డి వీళ్ళ యొక్క ఈ ఆధిపత్యం పెరిగిపోవడంతో బీసీలకు ఎందుకు టికెట్లు ఇవ్వరు ఇక్కడ అన్న వాదన బలంగా పెరిగిపోయింది. సో కాంగ్రెస్ కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే ఒక లీడర్కి అక్కడ టికెట్ ఇచ్చింది. ఆయన పెద్దగా ఎవరికి తెలియదు ఆ నియోజకవర్గంలో, ఎక్కడో తుంగతుర్తిలో 1-2 మండలాల్లో తప్ప ఆయన పెద్దగా తెలిసిన లీడర్ కాదు. సో ఇది బూర నర్సయ్య గౌడ్కి అడ్వాంటేజ్గా మారే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో దీంతో వీళ్ళు ఈ 7 నియోజకవర్గాలు అండ్ దట్ ఇంకొకటి డీకే అరుణ మహబూబ్ నగర్లో ఇక్కడ కొంత మైనార్టీ ఓటు బ్యాంక్ కూడా గణనీయంగా ఉండడంతో ఓట్లు పోలరైజ్ అయ్యే అవకాశం కనుక వస్తే ఇక్కడ డీకే అరుణకి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వంశీచంద్ర రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు. నేను పోటీ ఇస్తున్న నియోజకవర్గాల గురించి చెప్తున్నా. వీళ్ళు పక్కాగా గెలుస్తారని నేనేమంటలేను, గెలవచ్చు గెలవకపోవచ్చు. సో ఈ 4-8 ఇప్పుడు వరంగల్ నుంచి ఆరూరు రమేష్ పోటీ గెలుస్తాడా? పెద్ద ఎత్తున కబ్జా ఆరోపణలు ఉన్నాయి. మళ్ళీ పోనీ కాంగ్రెస్ నుంచి ఎవరున్నారు? కడియం, అప్పుడే బీఆర్ఎస్ నుంచి వచ్చిన కడియం కావ్యకి ఇప్పుడు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇట్లాంటివి మనం చెప్పలేం. అక్కడ ఎంత ఈజీ కూడా కాదు వీళ్ళకి. ఇక ఈ ఎస్సీ రిజర్వ్డ్ మహబాద్, నాగర్ కర్నూలు, సో ఇట్లాంటి నియోజకవర్గాల్లో బీజేపీకి అవకాశాలు చాలా తక్కువని చెప్పాలి. నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇట్లాంటి నియోజకవర్గాల్లో అంత ఈజీ కాదు. సో నాకు కనిపిస్తున్న ఇంకొకటి మెదక్ కూడా ఉన్నది. ఇక్కడ మెదక్ ఎందుకు ఉన్నది అంటే మెదక్ పోటీ ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా పోటీ ఉండే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే పార్టీ ఎంతున్నా లేకపోయినా అక్కడ హరీష్ నియోజకవర్గం సిద్దిపేట ఉన్నది, కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ కూడా మెదక్లోనే ఉన్నది. సో మెదక్లో టోటల్గా మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచింది. కాబట్టి వాళ్ళ ఓటు బ్యాంక్ కూడా గణనీయంగా ఉన్నది. మొత్తం తీసిపారడానికి లేదు కాబట్టి ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. సో ఈ ట్రయాంగిల్ ఫైట్లో రఘునందన్ రావు బయటపడ్డ ఆశ్చర్యం లేదు పెద్దగా. సో కాంగ్రెస్ నుంచి నీలం మధు పోటీలో ఉన్నాడు. ఆయన బీసీ వాదంతో అక్కడ పోటీలోకి దిగే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 4 + 5 9లో ఒక 2-3 సీట్లు అటు ఇటు అయినా ఒక 6 సీట్లు అయితే పక్కాగా గెలిచే అవకాశం ఉందని అయితే నాకు అనిపిస్తున్నది. చూడాలి, మరి చెప్పలేం. 9 గెలవచ్చు, 7 గెలవచ్చు, 8 గెలవచ్చు, 5 గెలవచ్చు, 4 ఏదైనా జరగవచ్చు. సో ఈ కాంగ్రెస్ చేసే తప్పుల మీద వీళ్ళ యొక్క ఇదన్నది ఆధారపడి ఉంటుంది. వీళ్ళు కూడా ఎంత బలంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతారన్న దాని మీదనే వీళ్ళ పోటీ ఉంటుంది. సో నాకైతే ఈ 9 స్థానాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇంకా చాలామంది చాలా రకాలుగా విశ్లేషించవచ్చు. నాకు ఉన్న దీని ప్రకారం నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన. నెక్స్ట్ మిగతా వార్తల్లో